పేదవాడికి అనారోగ్యవంతుడికి వీళ్ళిద్దరికీ కూడా ఆరోగ్యపరంగా దెబ్బతింటున్నారు. కానీ పేదవాడి స్థిరాస్తులు ఉండి డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం ఉండి ఉద్యోగం జీతాల మీద పడి ఉండి స్థిరాస్తి లేని ఉండి ఈ రెండు లేక ఓన్లీ ఏ రోజు కారు కూలి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ముందు కొన్ని విషయాలు మీకు తెలియని తెలుసుకోవాల్సినవి ఎన్నో కొన్ని ఉంటాయి. ఆ కొన్ని విషయాలు ఏంటంటే మీకు ఇప్పుడు నేను చెప్తానేనండి. ఇప్పుడు మనకు ఆకాశం ఉంది, అది శూన్యం, మేఘాలు, అవునా? అక్కడేమనే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం అంతా శూన్యంగా ఉంటుంది. మనకి ఈ చెట్ల నుంచి వచ్చే వృక్ష సంబంధం నుంచి వచ్చే దీనివల్ల గాలి వల్ల మేఘాలు వర్షిస్తాయి, మురుగులు మెరుపులతో వర్షం వస్తుంది, పెద్ద తుఫానుగా వస్తుంది. అప్పుడు చెత్త అంతా పొలంలో కట్టగలుగుతుంది, అవునా? ఆ తర్వాత సన్నటి జల్లులాంటి తర్వాత వస్తుంది, అది భూమి నానుద్ది. ఇది కూడా కరెక్టే. ఆ భూమి అంతా ఇత్తనం మొలకెత్తి అంతకుముందు ఏం చేయాలి? ఒక రైతు 6 నెలలు మొత్తం పొలం పట్టించుకుని 6 నెలలు వరుకుతాడు. దాన్ని బాగా దున్నుతాడు, దున్ని దాన్ని కష్టపెడతాడు. తర్వాత వర్షం ఎప్పుడు వస్తుందా అని చూస్తాడు. ఆ వర్షం నానుడి వర్షంతో విత్తనం మొలకగా మారి మొలక వృక్షంగా మారి మనకి వృక్ష సంపదనిస్తుంది. ఆ వృక్ష సంపదలో వచ్చే ఆహారాన్ని మనం తిని ఆహారాన్ని ఆరగిస్తూ జీవిస్తున్నాం. ఇది కూడా కరెక్టే. కానీ ఆహారాన్ని మనం ఎలా చేసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మరి ఆదాయం అనారోగ్యం మరి ఏం చేసుకోవాలి కదా. చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మనిషి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకసారి నేను భోజనానికి వెళ్ళాను. మొత్తం లెక్క ప్రకారం 6-7 భోజనం చేస్తాను. అలాంటిది పెద్ద ఫంక్షన్ హాల్కి వెళ్ళి మొత్తం 15 రకాల పిండి వంటలు తిన్నా. ఇది మనసు పీకింది నిష్ట ఉండలేక. ఆ 15 రకాలు తిన్న తర్వాత అది ఇంద్రభవనాలా ఉంది, ఇంద్రలోకి వెళ్ళినట్టుగా ఉంది. వివాహ భోజనంలాగా భోజనం ఉన్న అన్ని రకాల బ్రహ్మాండ రుచులన్నీ బాగున్నాయి, తినటానికి బాగుంది, ఇంద్రభవనం బాగుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ శరీరం అంతా మళ్ళీ అనారోగ్య పాలైంది. ఏంది ఇన్ని రోజు కరెక్ట్గా ఉన్నా కదా, ఈరోజు ఒక్కరోజుకి అయితే ఏమైంది అనుకున్నాం మళ్ళీ మనసులో. దాన్ని ఎలా చేయాలి? మళ్ళీ మొదలుకు వచ్చేసారు. నీటితో శుభ్రం చేయాలి. మనం మొత్తం కడుపుబ్బరం, గ్యాసు పైకి ఇది ఏదో నిలవాగిపోవటం, మళ్ళీ పదార్థాలన్నీ నిలవ ఉండటం, మళ్ళీ కప్పం ఏర్పడటం, మళ్ళీ కళ్ళల్లో అన్ని పొరలన్నీ ఏర్పడటం, ఏదో మొత్తుగా నిద్రగా మొత్తం ఆవహించడం, పని చేయలేని స్థితికి వచ్చారు. అంటే మన నోరు వల్ల, మన రుచుల వల్ల శరీరం ఎంత ఇదిగా ఉంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి ప్రకారం వచ్చారు. శరీరానికి కావాల్సిన పోషకాలు ఏంటి అని తెలుసుకోవాలి. అది మీకు తెలుసు. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎవరైనా చెప్తాడు, అయ్యా నీకు రక్తం తక్కువగా ఉంది అంటారు. రక్తం తక్కువగా ఉంటే మనకి హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మనం ఏం చేయాలి? ఖర్జూరం తీసుకోవాలి, తేనె ఇవి తీసుకోవాలి. అట్లనే రక్తానికి సంబంధించి కరివేపాకు రోజు ఎంత తీసుకొని ఉండగా చేసుకొని తినాలి. అది రక్తం పట్టింది. మరి ఇంకోటింది కాల్షియం లోపం అంటారు. కాల్షియం లోపానికి ఏం చేయాలి? దానికి తెల్ల నువ్వులు కలుపుకొని, తెల్ల నువ్వులు ఖర్జూరం కలుపుకోవచ్చు. మళ్ళీ తేనెతో కూడా చేసుకోవచ్చు. ఇది మన ప్రకృతి సంపాదించిన ఆహారం, దాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి బి కాంప్లెక్స్ మాత్రలు ఇస్తున్నారు. ఆ బి కాంప్లెక్స్ మనం ఏం చేయాలి? తవుడులో బి కాంప్లెక్స్ విపరీతంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పాలిష్ బాగా పట్టేస్తున్నాం, అవి బరిగొడ్లకి వాటికి పెడుతున్నాం, కుడితిగా చేసేస్తున్నాం. అవి బలిష్టంగా ఉన్నాయి.
మనం కూడా తింటున్నాం ఏది పాలిష్ పెట్టిన ఆహారం ఎట్టదైనా బలిష్టంగా తయారట్లా, కానీ లావు అవుతున్నాం. అయ్యేమో ఆరోగ్యంగా ఉంటున్నాయి, మనం అనారోగ్యంగా ఉన్నాం. పోషకాలను దానికి ఇస్తున్నాం, పిప్పి ఏమో మనం తింటున్నాం. అప్పుడు బి కాంప్లెక్స్ చెప్పాను, కాల్షియం చెప్పాను, ఐరన్. మరి రక్త పరిసరణ సరిగా లేదు అంటారు. రక్త ప్రసరణ జరగాలి అంటే శరీరం అంతా ఆహారంతో నింపుతున్నాం. రక్త ప్రసరణ జరగాలిగా, అట్ట నీరు ధారాళంగా వెళ్ళిపోవాలిగా, శ్వాస ధారాళంగా వెళ్ళిపోవాలిగా. మరి ఎన్ని అవయవాలు గుండా ఉన్న నరాలు సన్నటి రంధ్రాలు కూడా పోవాలంటే మరి ఏడున్న మొత్తం ఖాళీ చేయాలిగా. మళ్ళీ పాత పద్ధతి ప్రకారం పరగడుతూ 2 టిప్పులు గంటన్నర గ్యాప్ ఇచ్చాను. ఆ గంటన్నర గ్యాప్లో బాగా యోగాసనం విపరీతంగా చేస్తాను. ఫస్ట్ గంటన్నర తాగిన తర్వాత బాగా కష్టపడి శరీరాన్ని అరిచిపోయే విధంగా చేసి అమ్మాయి మళ్ళీ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ లీటర్ 2 లీటర్ బాగా తాగాను. అంటే వ్యాయామం చేయకముందు లీటర్ బావు, వ్యాయామం చేసిన తర్వాత లీటర్ బావు. అప్పుడు ఉదయం కూడా 2 టిప్పులు తాగేటికి మళ్ళీ ఇదంతా శుభ్రం అయిపోయింది. మరి శ్వాసనాళాలు ఇదంతే ఖాళీ అయిపోయింది. శ్వాసనాళాలు ఇరుక్కున్న మొత్తం ఈ కఫంలో ఇరుక్కున్నదంతా మురికిపోవాలిగా. దాన్ని ఏం చేసుకోవాలి, మరి వేడి పుట్టించాలి. వేడి అంటే అగ్ని రాజేయాలిగా. అగ్ని రాజేయాలంటే శ్వాసతో అగ్ని రాజేయాలి, అవునా? వర్షం అంటే నీరు, మనకి నీటి ద్వారా దీన్ని శుభ్రం చేసాం. మరి శ్వాసనాళం ద్వారా మరి పరిశుభ్రం చేసాం. ఏది వేడి పుట్టించి బాగా చేసి అప్పుడు ఆరోగ్యం అంతా కోలుకున్నాం. అట్టనే మరి బొప్పాసకాయలు ప్లేట్లు పడిపోయినట్టు బొప్పాసకాయ తినచ్చు. రక్తం తగ్గిందంటేనేమో మరి హిమోగ్లోబిన్ అది తగ్గిందనుకో ఇది తినచ్చు. కాల్షియం తగ్గితే నువ్వులు, మరి మల్టీవిటమిన్స్ అన్ని రకాల మాత్రలు ఇస్తున్నారు మాత్రలు. ఈ బదులు తోటకూర, పాలకూర, సుక్కకూర అన్నీ కలిపి అవి ఉంటాయి. మరి శరీరానికి పుష్టి కావాలి కదా. బాదం పప్పు, జీడిపప్పు తినాలంటే రేట్లు ఎక్కువ. దానికి ఏం చేయాలి, వేరుశనగకాయ గుళ్ళు ఉన్నాయి తక్కువ రేట్లు, అది రేత్రిలో నాచి పొద్దున్నే వేరుశనగకాయ పప్పు తిన్నాం. దాన్ని మరి తవుడు సారి నువ్వులు సారి ఇవన్నీ తినలేం కదా. అన్నీ కలిపి ఈ తవుడంతా, నువ్వులన్నీ, కొబ్బరి చిప్ప అంతా మొత్తం దాంట్లో వేసాం. దాన్ని వేసేసరికి మొత్తం పోషకాలు తయారు. మొదటి ఆహారం మనకు కావాల్సిన పళ్ళల్లో జాంకాయ తినచ్చు, దానిమ్మ తినచ్చు. ఇట్లా మనకి తీపి కావాలంటే 5 తినచ్చు. అంటే షుగర్లోనే 5 తినకూడదు, కొద్దిగా అవాయిడ్ చేయండి. తీపి ఉన్న పదార్థాలు పళ్ళల్లో ఏమైతే ఉన్నాయో నోటికి తెలిసి తీపిని కొన్ని ఆపండి షుగర్ ఉన్నాడు. అట్లానే బీపీ పెరుగుతుంది, బీపీ తగ్గుతుంది. అసలు బీపీ పెరగడానికి, బీపీ తగ్గడానికి వాడు మాత్రలు ఇస్తారు. ఆసుపత్రికి వెళ్తే డబ్బులు అవుతున్నాయి, రక్తహీనత అంటే డబ్బులు అవుతున్నాయి, ప్లేట్లు పడిపోయినంటే డబ్బులు అవుతున్నాయి. అట్లా ప్రతిదానికి డబ్బులు అవుతున్నాయి. కానీ డబ్బు 6 లక్షలు ఖర్చు పెట్టి ఒకటి రోగం తగ్గించుకున్నాడు, 6,000 ఖర్చు పెట్టి తగ్గించుకున్నాడు, 6,000 ఖర్చు పెట్టుకున్నాడు. ఏదీ లేనివాడు ఏం చేయాలి? ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలిగా. ఆ కష్టపడ్డప్పుడు ఆరోగ్యం కూడా ఉండాలి కదా. ఆరోగ్యానికి సంబంధించిన ఆహారమే కాస్త మార్పు తెచ్చుకుంటే ఈ అందరూ కూడా బాగుపడతారని నేను అనుకున్నా. కాబట్టి ఇప్పుడు పోషకాల్లో ఉన్న మొత్తం మల్టీవిటమిన్స్, సి విటమిన్, కాల్షియం, ఏ విటమిన్ ఆకుకూరలో ఉంటుందని తెలుసు, క్యారెట్లో ఉంటుందని తెలుసు. అట్టనే చేదుగా కావాలంటే కాకరకాయలు ఉంటుందని తెలుసు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కానీ ఒకటి పంచభూతాలు అనేది తెలుసు. ఆకాశం, భూమి నుండి వర్షాలు పడతాయి, ఆకాశం నుంచి వర్షం వస్తాయి. గాలి, బయట ప్రకృతి గాలి మనకు వస్తుంది, అది కూడా మీకు తెలుసు. ప్రకృతి గాలి ఆశ్రయించాం. మరి నీరు వర్షాభావం వచ్చిన నీటిని శరీరం ఎలా శుభ్రం చేయాలో అది కూడా తెలుసు. మరి శరీరంతో లోనంతో శుభ్రమై మొత్తం ఖాళీ అయిపోయిన శరీరానికి మళ్ళీ పోషకాలు అందించాలి. అది వృక్ష సంపద రావాలి. మనలో ఉన్న గాలి ద్వారా శుభ్రం చేసుకోవాలి, నీటి ద్వారా శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ ఆహార నియమాలు పాటించుకుంటూ మనం ప్రకృతి ధర్మాన్ని ఆచరించుకుంటూ దైవ ధ్యానంలో ఉండాలంటే ముందు ఇవన్నీ ఖాళీ చేస్తే మనసంతా టెన్షన్తో, అంటే ఫైనాన్స్లోకి వచ్చిన అనారోగ్యం విపరీతమైన టెన్షన్ పాలవుతాడు. కానీ మానసిక డాక్టర్ దగ్గర వెళ్ళమంటారు, వివరం తెలియదు, బాగా చెప్పుకోలేడు. కానీ డాక్టర్కి వెళ్ళి వాడేమైనా మాత్రలు ఇస్తారు. ఇప్పుడు షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, బీపీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళు వచ్చిందని అనుకుని వాళ్ళు మాత్రలు ఇస్తారు, రెడీమేడ్గా తగ్గిస్తారు. అసలు మూలం తెలుసుకోండి. అసలు మూలం ఏం జరుగుతుంది? ఓహో, మనం అపినిగా తింటే, రుచులు బాగా తింటే ఆ రుచుల వల్ల వచ్చే శరీరానికి ఇబ్బంది ఉంది.
ఆ తిన్న ఆహారం ఎక్కడ దాకా నిలవ ఉండిపోతే దాని పుట్టే గ్యాస్ని రిలీజ్ చేయడం మాత్రేస్తున్నాం. కానీ ఈ మూల స్తంభానికి కన్నా 2 ట్రిప్పులు కన్నా పెద్ద డబ్బాని ఖాళీ చేస్తే కొద్దిగా శరీరం అంతా కవరప్ అయిపోతుంది. అట్టానే అన్ని అవయవాలకి రక్త ప్రసరణ, గాలి, నీరు, మొత్తం అగ్ని మొత్తం ఏటికి చేరాలి కదా. మన పంచభూతాలు కూడా పైకి కిందకి పోతుండాలి కదా. ఈ పంచభూతాల కలయికే భగవంతుడు. ఈ భగవంతుడి స్వరూపం శక్తి స్వరూపం. ఈ స్వరూపాన్ని మొత్తం లైన్ చేయాలండి. ఈ పంచభూతాలన్నీ మొత్తం శుభ్రం చేసుకొని శరీరం మొత్తం లైన్గా మన శరీరం అంతా గ్లో రావాలా మనం చెయ్యాలి. మన నాకు వచ్చింది వేలు పెడితే ఎట్ట ఆగిపోయింది. ఇక్కడ పాము పొలుసులు ఉంటే ఈ మొత్తం పొలుసులు వచ్చేసింది. మొహం అంతా రోగిష్టి మొహం వచ్చేసింది. చీము గడ్డలతో కాలు ఇరిగినప్పుడు చీము గడ్డలతో నాశనమైంది. సస్తే సత్యం పోతే పోయాం అనుకున్నాం, పోతే పోయాం. ఈ కార్యక్రమం ఎట్లా చేస్తే బాగుంటుంది. ఉప్పు నీరుని నెల ఉప్పుతో కలిపిన నీరు ఉండటం వల్ల ఉప్పు తిన్న ఆహారం ఉప్పు బలవంతంగా ఆపేస్తుంది. ఇది మొత్తం శరీరంలో అంతా మల పదార్థాలని. ఉప్పు ఇనుమునే డబ్బా పెట్టేస్తే ఉప్పు వేసేస్తే సదిలం అయిపోతుంది. మన శరీరం కూడా అంతే. సాధ్యమైనందుకు పొయ్యి మీద వండిన ఆహారం తగ్గించుకొని గొంతు దాకా తినకుండా శరీరానికి చేయండి. పగలే తినాలి, పగలే చేయాలని చేసుకోండి. ఇప్పుడు 6 నెలలు ఎండగట్ట 6 నెలలు పొలాన్ని చేసినప్పుడు మనం ఏం చేయాలి? పగలు 12 గంటలకు తిందాం, పగలు పని చేసుకుందాం, 6 గంటలకు తిందాం. కానీ లివర్ తాపకంటది. మీ తాపకి శరీరానికి రెస్ట్ ఇస్తారు కానీ అవయాలకి నా లివర్కి రెస్ట్ ఇవ్వరా? ఇప్పుడు తిండి పడేస్తాను 6ంటికి వెళ్తే నేను 9ంటికల్లా బాగా రుబ్బుతా కదా, పిండి రుబ్బినట్టు రుబ్బేసి 9ంటిగా నేను రెస్ట్ తీసుకుంటా కదా అంటుంది లివర్. అప్పుడు లివర్ రెస్ట్ ఇస్తే దానికి కూడా 9ంటి నుంచి దానికి రెస్ట్ ఇచ్చిన వాళ్ళంతా. అప్పుడు అయితే శరీరం అంతా హాయిగా నిద్రపడుతుంది. కానీ సగం పిండేసి మిక్సీలో వేసేసిన తర్వాత మళ్ళీ కాస్త పిండేస్తే మళ్ళీ కాదు, మళ్ళీ కాస్త పిండేస్తే అట్లా కాదు. మొత్తం అదంతా అరిగి మొత్తం రుబ్బిన తర్వాత వచ్చిన పిండిని తీసిన తర్వాత మళ్ళీ 2 రుబ్బేయాలి పిండిని గ్రైండర్లో. అట్లనే మన శరీరానికి కూడా ఉన్నది అరుగుదల కాకుండా ఉన్నది తీయకుండా ఇప్పుడు మొత్తం మిక్సీలో ఏం తీసిన తర్వాత చేస్తారు. ఇట్లానే మనం మిక్సీలు కూడా వేసి అదేమో మిషన్ రుబ్బుతుంది, ఇక్కడ లివర్ చేస్తుంది. లివర్ పాడవుతుంది, ఎవరు బాగు చేయరు. మనం ఎన్నో రకాలు తెచ్చుకున్నాం. తెల్లగా మూత్రం రావాలని ధారపోతగా, మనం 2 నిమిషాలు 3 నిమిషాలు పొంగని రిలీజ్ కావాలని, శ్వాసనాలు ఎప్పుడు కూడా పరిశుభ్రం చేసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియక ఎంతోమంది జీవనాధారం మీద అంటే ప్రకృతి జీవనాల మీద ఆధారపడకుండా ఇప్పుడు వచ్చిన ఆహారాలు తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. సంపాదించిన డబ్బంతా కూడా రోగానికి ఖర్చు పెడుతున్నాం. పిల్లలు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చదువుకొని అభివృద్ధి భార్యాభర్త ఇద్దరు చేసుకొని డబ్బు సంపాదించుకొని వెళ్తారు. కానీ 10ంటికి డ్యూటీకి వెళ్ళేవాళ్ళు 6ంటికి చేసుకోవచ్చు, 6ంటికి వెళ్ళేవాళ్ళు సాయంకాలం చేసుకోవచ్చు. మాకు టైం కుదరట్లేదు అని అనుకోబాకండి. మనసుంటే మార్గాలు ఉంటాయి. ఆ మనసు నీ శరీరం మీద పెట్టండి, నీ ఆరోగ్యం మీద పెట్టండి, నీ ఆదాయం పెట్టండి, నీ కుటుంబం మీద పెట్టండి. ఇవన్నీ మీరు చేసుకుంటే మీ మనసు మీ మెదడు మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. మీరు చేసుకోగలుగుతారు మీరు చెప్పినవి. కానీ నేను చెప్పినవి మీరు ఆచరించగలిగితే కనీసం ఎంతమంది డెవలప్మెంట్ కాలేదు. నా మాటలిని రెస్పాన్స్ అయ్యి కొంతమందిన మారితే అదే నాకు ఒక రకమైన ఆనందం. నాకు ఆనందాన్ని ఇస్తారని, మీరందరూ ఆరోగ్యవంతులు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారని, 10 మందికి ఉపయోగపడతారని కష్టపడు. కాబట్టి అందరూ కష్టపడండి, శరీరాన్ని కష్టపెట్టండి. రక్త పరిసరణ జరగాలంటే ఏం చేయాలి? శరీరం గట్టిగా బిగిస్తే ఏమవుతుంది? ఆసనాల్లో రక్తం దూకుడుగా వచ్చేస్తుంది. అవునా? అది కరెక్ట్. ఒక చెయ్యి పని చేయకుండా ఇది చెయ్యి. కిటికీ రెక్కలు ఉండవు, రోజు కొబ్బరి నుంచి అటు ఇటు తిప్పుతుంటే వస్తుంది. అది దాన్ని కిటికీకి మేలకుండా తీయకుండా అది గట్టిగా పట్టుబట్టి శరీరం అయినా అంతే. శరీరాన్ని కదిలించాలి వ్యాయామం వల్ల. అట్టాని రక్త ప్రసరణ అంటే ఆసనాలు వేయాలి. ఈ శ్వాసనాలలో అగ్ని రాజేసేసి ఈ దీంట్లో ఇరుక్కున్న మొత్తం ఇరుపలే. అప్పుడు తలనొప్పి అయినా, ఒంటికాడ నొప్పి అయినా, లేదు కంటి నరాలకు సంబంధించిన మురికినైనా అంటే పొరలు పూచి అన్నీ, ఆ చెవులు ఇరుక్కునేదైనా, గొంతులు ఇరుక్కునేదైనా, మొత్తం ఈ శరీరం అంతా ఇరుక్కున్న చుండ్రు లాంటివి చేసినా, నోట్లో పాచిగప్పు వచ్చినా,
ఇప్పుడు థైరాయిడ్ వచ్చిన ఇట్లాంటి ఎన్నో రోగాలు మనకు చెప్పుకోలేని అట్లా. ఇప్పుడు రోగానికి ఒక డాక్టర్, రోగానికి ఒక మాత్ర, రోగానికి ఒక ఊరు, అంతా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు పోతూ ఉంటే మన జీవితాలు ఏం కావాలి? కానీ డబ్బు లేని వాళ్ళ కోసం, అనారోగ్యం కోసం, పెద్దతనం స్థిరాస్తి ఉండి డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, ఉద్యోగపరం చేసుకుంటూ స్థిరాస్తి లేని ఉన్నాడు. ఈ రెండు లేక వర్కర్స్ చేస్తున్నారు. అది సినిమా హాళ్ళలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, నిట్టుడు బండివాళ్ళు కావచ్చు, సొన్న పని చేసేవాళ్ళు కావచ్చు, పొలం పని చేసేవాళ్ళు కావచ్చు, ఎవరి వృత్తి ధర్మాలు వాళ్ళు చేయవలసిందే. చేయాలని దానికి ఒక టైం పెట్టుకోండి. ఇప్పుడు ఉదయం పూట తెల్లవారుజామున పొలం పని పోయేవాళ్ళు ఉంటారు, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు, మధ్యలో చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎవరి కార్యక్రమం తీసుకున్నా మీ ఆరోగ్య విషయంలో ప్రకృతి జీవనవాదాన్ని ఎలా అని ఎన్నో వీడియోలు, దాదాపు 140 వీడియోలు దాదాపు చాలా పెట్టాను. రోగానికి ఒక వీడియో పెట్టాను, ఏ రోగానికి ఏం చేస్తున్నాను, ఏ రోగానికి ఏం జరుగుతుంది, ఇది కాస్త ప్రతి వీడియోను చూసుకుంటే మీకు ఒక ఆలోచన వచ్చి ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆదాయాన్ని సంపాదించుకుంటూ, ఆనందాన్ని అనుభవించు, అందరూ కలిసి ఆనందంగా జీవిస్తారని కోరుకుంటూ నమస్తే.